లైఫ్ స్టైల్ డిజార్డర్స్. వాట్ ఆర్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్? లేదా మనం నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అనొచ్చండి. నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అంటే వేరొకరికి స్ప్రెడ్ కాని. ఇందులో ముఖ్యంగా ఫస్ట్ వచ్చేది ఒబేసిటీ, స్థూలకాయం. తర్వాత డయాబెటీస్, హైపర్ టెన్షన్, నెక్స్ట్ హై కొలెస్ట్రాల్ లెవెల్స్. ఇవన్నీ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటాం. ఇవి ఎప్పుడు మనల్ని ఇబ్బంది పెడతాయి. ఎప్పుడైనా మనిషి తన తీసుకునే రోజువారీ ఫుడ్లో హై క్యాలరీ ఫుడ్ తీసుకోవడము, ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఉండడం. నెక్స్ట్ సర్కాడియన్ రిథమ్. సర్కాడియన్ రిథమ్ అంటే డే టైంలో చేసేవి డే టైంలో చేయాలి, నైట్లో చేసేది నైట్. మన బాడీ అనేది ఏంటి, నైట్లో పడుకోవడానికి డిజైన్ అయి ఉందండి. డే టైంలో మనం రెగ్యులర్ ఫిజికల్గా యాక్టివ్ ఉంటాం. కానీ ఇప్పుడున్న వర్క్ స్టైల్ కానీ, రన్నింగ్ లైఫ్ స్టైల్ కానీ, పర్టికులర్గా ఐటీ ప్రొఫెషనల్స్ వీళ్ళు నైట్ షిఫ్ట్స్లో ఉంటారు. వీళ్ళలో సర్కాడియన్ రిథమ్ డిస్టర్బ్ అవుతుంది. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు. అదే కాకుండా చాలా మంది ఏమనుకుంటారు, స్ట్రెస్ రిలాక్సేషన్ అనగానే ఆల్కహాల్ తీసుకోవడము, స్మోకింగ్ చేయడము. మోరోవర్ వాళ్ళు ఉండేదే స్క్రీన్ ముందు చాలా అవర్స్ కూర్చొని ఉంటారు. హెల్దీ స్క్రీన్ టైమ్ ఈజ్ 5 hours. ఎనీథింగ్ మోర్ దాన్ 5 ఈజ్ నాట్ హెల్దీ. సో వాళ్ళు మేబీ 10 hours వరకు కూడా స్క్రీన్ టైం ఉంటుండొచ్చు. అలాగే స్క్రీన్ చూస్తుండడం వల్ల తల పట్టేసిందని బయటికి వచ్చి బ్రేక్లో నేను ఒక సిగరెట్ తాగుతాను, ఒక కాఫీ తాగుతానని ఉన్న డ్యామేజ్కి అడిషనల్గా చేసుకుంటున్నారండి. మోరోవర్ వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీకెండ్స్లో ఆల్కహాల్ తీసుకొని ఫుల్ ఎంజాయ్ చేయడం, స్ట్రెస్ అంతా ఒకేసారి తీసేస్తామనేది అవన్నీ కూడా మిస్కన్సెప్షన్స్. హెల్దీగా ఉండాలంటే మీరు ఉన్న టైంలో 1/2 hour తీసి జాగింగో వాకింగో చేయండి. వీకెండ్ వచ్చిందనగానే మొత్తం బింజ్ ఆల్కహాల్ డ్రింకింగ్ కానీ, వీకెండ్ పార్టీస్ అవన్నీ కూడా అవాయిడ్ చేయాలి. అవన్నీ లైఫ్ స్టైల్ డిజార్డర్స్. అంటే మనం ఒక ప్రాబ్లమ్ని చూడాల్సిన యాంగిల్ మార్చి చూడొద్దండి, దాన్ని రైట్ వేలో చూడాలి. స్లీప్ వాళ్ళు అలా అయ్యి ఏమవుతుంది, ఆల్కహాల్ తీసుకుంటే కానీ నాకు నిద్ర రాదు అనే స్టేజ్కి వెళ్తారు. నెక్స్ట్ డాక్టర్స్ దగ్గరికి వచ్చి నాకు అసలు నిద్రనే రావట్లేదు, టాబ్లెట్స్ ఇవ్వండి అంటారు. కొంతమంది ఓవర్ ద కౌంటర్ కూడా స్లీప్ మెడిసిన్ తీసుకుంటారు. ఇవన్నీ ఏం చేస్తుంది, బాడీలోని ఆర్గన్స్ అంతా ఎఫెక్ట్ చేస్తుంది. ఫుడ్ టైంకి తినరు, తద్వారా బ్లడ్ అంటే ఇప్పుడు అనీమియా అంటాం కదా, అనీమియా అనేది కూడా రావచ్చు. ఇక్కడ ఎప్పుడైతే గట్ బ్రెయిన్ యాక్సిస్ అని మనకు ఒకటి ఉంటుందండి. హెల్దీగా ఉంటే గట్ బ్రెయిన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. బ్రెయిన్ పాజిటివ్గా ఉంటే గట్ మంచిగా ఉంటుంది. చాలామంది ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అని వినుంటారు. తినగానే వాష్రూమ్ వెళ్ళాలనే ఫీలింగ్స్ ఉంటుంది. అలా వెళ్తే కానీ వాళ్ళు సెట్ గారు. సో ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఇవన్నీ ఏంటంటే స్ట్రెస్ రిలేటెడ్ డిజీజెస్ ఇవన్నీ. అందుకే మనం హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేసినప్పుడు ఈ గట్ అనేది ప్రాపర్గా ఫంక్షన్ చేస్తుంది. తద్వారా ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ రాకుండా హెల్ప్ చేస్తుంది. పెరినీషియస్ అనీమియా అని ఒకటి ఉంటుందండి. దాంట్లో ఏమవుతుంది, ఈ గట్ మైక్రోబయోమ్ డిస్టర్బ్ కావడం వల్ల లోపల మనకు B12 డెఫిషియన్సీ అని వినుంటారు. B12 అనేది వెజిటేరియన్స్లో మాత్రమే కాకుండా నాన్ వెజిటేరియన్ వాళ్ళలో కూడా రావచ్చు. మన బాడీలో కూడా స్టమక్లో లైనింగ్ ఉంటుందండి, ఇది అక్కడ పెరైటల్ సెల్స్ అంటాం. B12 అనేది ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ ద్వారా మన స్టమక్లో ఇంటెస్టైన్స్లో అబ్జార్బ్ అవుతుంది. ఎప్పుడైతే ఇవన్నీ డిస్టర్బ్ అయ్యాయో ఆ పెరినీషియస్ అనీమియా అంటే బ్లడ్ లేకపోవడం ఇవన్నీ కూడా చూస్తాం B12 డెఫిషియన్సీ వల్ల. సో గట్ మైక్రోబయోమ్ అనేది యూస్ఫుల్ బ్యాక్టీరియా, హార్మ్ఫుల్ బ్యాక్టీరియా. గ్యాస్ట్రోఎంటరైటిస్ అని వినుంటారు కదా, లూజ్ మోషన్స్ కాగానే డాక్టర్స్ మేము యాంటీబయాటిక్స్ ఇస్తాం, అలాగే ప్రోబయాటిక్స్ అని కూడా ఇస్తాం. ఈ ప్రోబయాటిక్స్ అనేది ఎందుకు ఇస్తాము, మనం గుడ్ బ్యాక్టీరియా అనేది మనం ఇంటెస్టైన్స్లో పెట్టడానికి ఇస్తాం. ఈ గుడ్ బ్యాక్టీరియా ద్వారా చాలా పాజిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. లాంగ్ టర్మ్ యాంటీబయాటిక్ కోర్స్ వాడిన వాళ్ళలో కూడా ఇస్తాం. ఈ గుడ్ బ్యాక్టీరియా ఏంటి, ఆ బ్యాలెన్స్ని మెయింటైన్ చేస్తుంది. మెయింటైన్ చేయడం ద్వారా హార్మోన్ రిలీజ్ అనేది ప్రాపర్గా ఉంటుంది. మనకు ఈ డయాబెటీస్, హైపర్ టెన్షన్, అలాగే ఈ ఒబేసిటీ రాకుండా, అలాగే ఆటో ఇమ్యూన్ డిజీజ్ రాకుండా కూడా ఆపుతుందండి. మీరు ఎప్పుడైనా వినుంటారు, GI ట్రబుల్ ఉన్న వాళ్ళు అంటే గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రబుల్ ఉన్న వాళ్ళల్లో కూడా ఆర్థరైటిస్కి దారితీసే అవకాశాలు కూడా చూస్తుంటాం. సో మనం తినే ఫుడ్ హెల్తీగా ఉంటే, మన లైఫ్ స్టైల్ హెల్తీగా ఉంటే అన్ని జబ్బులకి దూరంగా ఉండొచ్చండి.